హాయ్, వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. చూడండి ఎన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక అర్ధ పావు తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నా. ఈ టమాటాలు తీసుకున్నా, పండు టమాటాలు తీసుకున్నాను అనమాట. మొత్తం ఒక ఏడు టమాటాలు తీసుకున్నా. వీటిని ఫస్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలో పెట్టుకున్న, వేడైపోయింది. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నా. హాఫ్ గరిటె నిండా ఆయిల్ తీసుకున్నా. ఇలా ఫ్రై చేసేసుకున్నా. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం. మనం ఇలా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ గరిటె మనం ఆయిల్ వేసేసుకున్నాం. ఇది చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలి మన టమాటాలు. మనం స్టవ్ని ఒక హైలోనే ఒక 2 నిమిషాల పాటు హైలోనే పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఇందులో కరివేపాకు గుడక వేసుకున్నాను అనమాట. ఇలా మనం ఇలా కలిపేసుకున్నాం. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్, మనకి చక్కగా ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి టమాటాలు. ఇప్పుడు మనం వీటిని పచ్చిమిర్చిని టమాటాని వేరు చేసేసుకునేసి మనం రోట్లో దంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ దానికి సపరేట్ చేసుకొని మనము రోట్లో దంచుకుందాం. శుభ్రంగా రోలు మొత్తం కడుక్కున్నా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తాను అనమాట. ఇంకా శుభ్రంగా ఇలా మెత్తగా దంచుకుందాం. రోటి పచ్చడి మనము ఈ మిక్సీలో వేసుకున్నా మనకి యొక్క టేస్ట్ అయితే అస్సలకే రాదు. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మనకి యొక్క రోటి పచ్చడి. మనకి ఊర్ల కాడైతే, మన పల్లెటూరు సైడ్ అయితే ఈ యొక్క రోటి పచ్చడి చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. కానీ ఇప్పుడైతే అంతా మిక్సీలు వచ్చేసాయి కాబట్టి ఏ పచ్చడి కూడా 2-3 నిమిషాల్లో ఇలా సిట్కేసినట్టుగా మిక్సీ పట్టేసుకునేసి తినేస్తున్నారు. కానీ మనం రోట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా రాదు మనకి. ఇలా చక్కగా మెత్తగా దంచుకున్నాం. మనకి అలా మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ మాదిరిగా అయితే మనము దంచుకుంటూ సరిపోతుంది. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టాను అనమాట. అది కూడా మనకి మెత్తగా అయ్యేంతవరకు మనము దంచుకుందాం. ఫ్రెండ్స్, అలా మెత్తగా చింతపండు కూడా మెత్తగా అయిపోయింది. ఇందులో మనము పొట్టుతో వేసుకుంటే బాగుంటుంది మనకు చట్నీకి. అది కూడా మనకి చెక్క అంతా మెత్తగా కాకుండా చెక్క ముక్కలుగా దంచేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా ఇది వేసేసుకుందాం. టమాటాలు మొత్తం ఇలాగనే వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ఇందాక తక్కువ వేసాను అనమాట, 1/2 స్పూన్ వేస్తాను. ఇప్పుడు మనం ఎక్కువ సాల్ట్ వేసుకొని దంచుకున్నట్లయితే చక్కగా మనకు పచ్చడిగా పడుతుంది. బాగా మెత్తగా కూడా అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి పచ్చడి గుడక టమాటాలు అన్నీ మనకు మెదుగుతాయి. ఇప్పుడు మనకి సన్నగా దొరుకున్న ఉల్లిగడ్డలు, మరి సన్నగంటే మరి సన్నగా కాదు, ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాను అనమాట. ఇది ఊరికట్ట ఎక్కువగా దంచదు మనం ఉల్లిగడ్డలు వేసినప్పుడు. మనకి పచ్చట్లు తినేటప్పుడు కూడా మనకి పంటి కింద తగిలితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం బంద్ చేసేసుకుందాం దంచుకోవడం అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పచ్చడంతా ఇలాగనే దంచుకొని మనం వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
మనకి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు, మీకు అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్స్.